హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్‌కు మీకు స్వాగతం. ఇవాళ జోసా అండ్ సీఎస్ఏబీ కౌన్సెలింగ్ ప్రాసెస్ చూపిస్తాను. మీరు చూడొచ్చు ఇప్పుడు. జోసా, సీఎస్ఏబీ. జోసాలో మీకు ఏమేమి కాలేజెస్ పెట్టుకోవచ్చంటే ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, జీఎఫ్టీఐ కాలేజెస్, ఐఐటీ కాలేజెస్. ఈ 4 అనేవి జోసా కౌన్సెలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ సీఎస్ఏబీలో అయితే మాత్రం మీకు ఎన్ఐటీ, త్రిబుల్ ఐటీ, జీఎఫ్టీఐ, ఐఐటీ మాత్రం సీఎస్ఏబీలో ఉండదు. జోసాలో అయితే మీకు టోటల్ 6 రౌండ్స్, ఇంతవరకు 7 రౌండ్స్ ఉండేవి. కానీ ఈ ఇయర్ నుంచి అయితే మాత్రం మీకు 6 రౌండ్స్ చేశారు. సీఎస్ఏబీ అయితే ఓన్లీ 2 రౌండ్స్, అది కూడా స్పెషల్ రౌండ్స్. అంటే మీకు జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఉంటాయి కదా, అవి సీఎస్ఏబీలో మీకు కౌన్సిలింగ్ పెట్టి మీకు ఇస్తారు. అందుకే ఐఐటీ అయితే మీకు జోసాలో మిగిలిపోయిన సీట్స్ కూడా సీఎస్ఏబీలోకి ఇవ్వరు. ఐఐటీలో మిగిలిపోయిన సీట్స్ అయితే మిగిలిపోయినట్టే, ఇంకా అవి ఫిల్ చేయరు. అది ఇప్పుడు మనం చూద్దాం. ఆఫ్టర్ జోసా కౌన్సిలింగ్ రిమైనింగ్ సీట్స్ విల్ బి గివెన్ అండర్ సిఎస్ఏబీ కౌన్సిలింగ్ చెప్పాను కదా. జోసాలో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్స్ మిగిలినట్లయితే అవి సిఎస్ఏబీలో పెట్టి స్పెషల్ కేటగిరీ. సో ఆ సిఎస్ఏబీ కౌన్సిలింగ్లో మాత్రం మీరు ఎటు పరిస్థితుల్లో ప్రెడిక్ట్ చేయలేరు. ఓన్లీ జోసా కౌన్సిలింగ్ ద్వారా మీరు ఎన్ఐటీ ఈ సీట్ వస్తుందని ప్రెడిక్ట్ చేయగలరు, కానీ సిఎస్ఏబీ కౌన్సిలింగ్లో అయితే ప్రెడిక్ట్ చేయలేరు. సిఎస్ఏబీ అయితే 2 స్పెషల్ రౌండ్స్ ఉంటాయి. ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జీఎఫ్ఐటీస్ రిమైనింగ్ సీట్స్ ఆర్ ఓన్లీ గివెన్ అండర్ సిఎస్ఏబీ కౌన్సిలింగ్. ఐఐటీ సీట్స్ ఆర్ నాట్ గివెన్ అండర్ సిఎస్ఏబీ కౌన్సిలింగ్. చెప్పాను కదా, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జీఎఫ్ఐటీస్ మాత్రమే మీకు సిఎస్ఏబీ కౌన్సిలింగ్లో ఉంటాయి. ఐఐటీ మాత్రం మీకు సిఎస్ఏబీ కౌన్సిలింగ్లో ఉండదు. ఎందుకంటే ఐఐటీ సీట్స్ ఫిలప్ అయిపోయిన తర్వాత ఒకవేళ సీట్స్ రిమైనింగ్ ఉంటే మాత్రం అవి అలాగే లీవ్ చేస్తారు, వాటిని అలాట్ చేయరు ఎవరికి. ఇప్పుడు అదే థర్డ్ పాయింట్ చూడొచ్చు మీరు. ఇఫ్ ఐఐటీ సీట్స్ ఆర్ లెఫ్ట్, ద సీట్స్ విల్ నాట్ బి ఫిల్డ్ ఆఫ్టర్ జోసా కౌన్సిలింగ్. ఐఐటీ సీట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా సీట్స్ మిగిలి ఉంటే మాత్రం అవి సిఎస్ఏబీ కౌన్సిలింగ్లోకి తీసుకురారు. ఆ సీట్స్ అనేవి వదిలేస్తారు. హూ రిటర్న్ జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ షుడ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ ఐఐటీ కాలేజెస్ అండ్ ఎన్ఐటీ కాలేజెస్ ఎట్ ఎ టైమ్. మీరు కానీ జేఈ మెయిన్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే వెబ్ ఆప్షన్స్ మాత్రం 2 కలిపి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఐఐటీ ముంబై ఆప్షన్ 1, తర్వాత మీకు ఎన్ఐటీ కావాలితే ఎన్ఐటీ పెట్టుకోవచ్చు. అలాగా మీకు ఎట్ ఎ టైమ్ అనేది పెట్టుకోవాలి. ఎన్ఐటీ వరుసగా, ఐఐటీ వరుసగా అని ఏం లేదు. మీకు ఫస్ట్ మీకు ఐఐటీ వస్తుంది అనుకుంటే మీరు ఫస్ట్ ఐఐటీ ముంబై సిఎస్సి పెట్టుకున్నారు, దాని తర్వాత మీకు ఎన్ఐటీ కావాలితే ఎన్ఐటీ పెట్టుకోవచ్చు, లేకపోతే మళ్ళీ ఐఐటీ కాలేజెస్ పెట్టుకోవచ్చు. అదైతే డిఫరెన్స్ మీకు. మీకు ఎట్ ఎ టైమ్ అయితే పెట్టుకోవాలి. జేఈ, ఐఐటీ, ఎన్ఐటీ కౌన్సిలింగ్ అనేది ఎట్ ఎ టైమ్ ఉంటుంది, రౌండ్ 6 దాకా అయితే. నెక్స్ట్ సిఎస్ఏబీ కౌన్సిలింగ్లో అయితే మాత్రం ఐఐటీ సీట్స్ ఫిల్ చేయరు. ఓన్లీ జేఈ మెయిన్స్ అంటే ఎన్ఐటీ సీట్స్ ఓన్లీ ఫిల్ చేస్తారు. అది మీరు చూడొచ్చు ఇప్పుడు కేటగిరీస్: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, గర్ల్స్. టోటల్ మీరు చూడొచ్చు. జనరల్ అంటే మొత్తం ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, గర్ల్స్, ఈ అన్ని కోటాలు అయిపోయిన తర్వాత మిగిలినయే జనరల్ పర్సంటేజ్. వీటికి ఇంత పర్సంటేజ్ ఉంటుంది. అది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇవన్నీ రిజర్వేషన్ కేటగిరీస్. ఈ 4 కాలేజెస్లో జాయిన్ అవ్వాలంటే ఐఐటీ, త్రిబుల్ ఐటీ, ఎన్ఐటీ, టీఐ కాలేజెస్లో. మీరు కోటాస్ చూసుకుంటే టోటల్ 4 ఉంటాయి. ఆల్ ఇండియా కోటా, అదర్ స్టేట్ కోటా, హోమ్ స్టేట్ కోటా, గోవా. టోటల్ 4 ఉంటాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇన్ జోసా కౌన్సిలింగ్ అబౌవ్ ఆల్ కోటాస్ ఆర్ దేర్. మీరు జోసా కౌన్సిలింగ్లో పెట్టుకున్నట్లయితే మీకు 4 కోటాస్ అవైలబుల్గా ఉంటాయి. కానీ సిఎస్ఏబీ కౌన్సిలింగ్లో అయితే మాత్రం ఓన్లీ ఆల్ ఇండియా కోటా ఉంటుంది. మిగతా 3 కోటాస్ అనేవి అక్కడ ఉండవు, ఓన్లీ ఆల్ ఇండియా కోటా ఉంటుంది. కానీ జోసా కౌన్సిలింగ్ అయితే మాత్రం మీరు 4 కోటాస్. అంటే మీకు సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో 12th ఫినిష్ చేసినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ అనేది హోమ్ స్టేట్ కోటా, మిగతావి అదర్ స్టేట్ కోటా కింద వస్తాయి. మీకు అదే పాయింట్ కింద చూపించాను చూడండి. ఇఫ్ యూ కంప్లీటెడ్ 12th ఇన్ ఆంధ్రప్రదేశ్, then your home state quota will be Andhra Pradesh. Likewise, in which state you completed your 12th class, that state will be your home state quota. మీరు 12th కానీ ఆంధ్రప్రదేశ్లో ఫినిష్ చేసినట్లయితే మీకు హోమ్ స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. మీరు 12th అనేది నాగ్పూర్లో ఫినిష్ చేసుంటే మీకు మహారాష్ట్ర అనేది హోమ్ స్టేట్ అవుతుంది. 12th క్లాస్ మీరు ఎక్కడ కంప్లీట్ అవుతాయి అదే మీ హోమ్ స్టేట్. అదర్ స్టేట్ అయితే మీకు అదర్ స్టేట్. నెక్స్ట్ మీరు చూసుకుంటే మ్యాక్సిమం 50% సీట్స్ అనేవి హోమ్ స్టేట్ కోటాకి, 50% సీట్స్ అనేవి అదర్ స్టేట్ కోటాకి. అదే అయితే మీకు నెక్స్ట్ మీరు చూడొచ్చు, ఆల్ ఐఐటీస్ అండ్ త్రిబుల్ ఐటీస్ హ్యావ్ ఆల్ ఇండియా కోటా ఎక్సెప్ట్ త్రిబుల్ ఐటీ ఢిల్లీ, ఇట్ హ్యాస్ ఢిల్లీ కోటా.
సో ఐఐటి, త్రిబుల్ ఐటీకి అన్నిటికీ ఆల్ ఇండియా కోటా ఉంటుంది. కానీ త్రిబుల్ ఐటీ ఢిల్లీకి అయితే మాత్రం మీకు ఢిల్లీ కోటా ఉంటుంది. ఆల్ ఎన్ఐటీస్ హ్యావ్ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ కోటా చూపించాను కదా ఇందాక. ఇన్ సిఎస్ఏబి కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా విల్ బి దేర్. ఎన్ఐటీస్లో హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఉంటుంది. కానీ సిఎస్ఏబిలో అయితే మాత్రం మీకు హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా మాత్రం అవైలబుల్గా ఉండవు. సో రిజర్వేషన్ పర్సంటేజెస్ ఇన్ కాలేజెస్, సో మీ ఈ 4 కాలేజెస్ ఉన్నాయి కదా, సో వీటిలో రిజర్వేషన్ పర్సంటేజ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అయితే మీకు 10% రిజర్వేషన్, ఓబీసీ అయితే మాత్రం మీకు 27% రిజర్వేషన్, ఎస్సీ అయితే 15% రిజర్వేషన్, ఎస్టీ వచ్చి 7.5% రిజర్వేషన్, పీడబ్ల్యూడి వచ్చి 5% రిజర్వేషన్. సో ఈ సీట్స్ అని ఫిల్ అయిన తర్వాత మిగతా సీట్స్ అనేవి జనరల్ కేటగిరీ. సపోజ్ ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉంటే 10 సీట్స్ అనేవి ఈడబ్ల్యూఎస్కి కేటాయించాలి, 27% సీట్స్ అనేవి ఓబీసీకి వెళ్తాయి, 15% సీట్స్ అనేవి ఎస్సీ వాళ్ళకి వెళ్తాయి, 7.5% సీట్స్ అనేవి ఎస్టీ వాళ్ళకి వెళ్తాయి, 5% సీట్స్ అనేవి పీడబ్ల్యూడి వాళ్ళకి వెళ్తాయి. సో రిమైనింగ్ సీట్స్ అనేవి జనరల్ కేటగిరీకి అలాట్ చేస్తారు. సో అదైతే మీకు రిజర్వేషన్ వచ్చి. సో మీరు చూసుకుంటే ఫస్ట్ మీరు ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు డేట్స్ వచ్చినాయి, చాయిస్ ఫిల్ చేసుకుని దాని తర్వాత మీకు ఇక్కడ ఫ్రీజింగ్ కాకుండా 3 ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రీజింగ్, ఫ్లోటింగ్ అండ్ స్లైడింగ్. సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఫ్రీజింగ్ చూస్తే ఇట్ ఈస్ కన్ఫర్మింగ్ ద సీట్ అండ్ పేయింగ్ ద ఫీ. అంటే మీకు ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఒక సీట్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఆ సీట్ ఇంకా కన్ఫర్మ్ అంటే మీరు దాన్ని ఫ్రీజ్ చేయాలి. కాదు మాకు ఈ సీట్ కాదు ఇంకా వేరే సీట్ కావాలంటే మాత్రం మీరు ఫ్రీజ్ చేయకూడదు. ఫ్రీజ్ అంటే ఏంటంటే మీకు ఇంకా సీట్ మీరు అదే ఏదైతే కోరుకున్నారో అదే వచ్చింది, సో అదే దాన్ని ఫ్రీజ్ అంటారు. సో మీరు ఫ్రీజ్ చేసినప్పుడు ఫీ పేమెంట్ చేసి ఫ్రీజ్ చేయాలి. ఫ్లోట్ చేసినా కూడా మీరు ఫీ పేమెంట్ చేసి పే చేయాలి. మీరు స్లైడ్ చేసినా కూడా మీరు ఫీ అనేది పే చేయాలి. సో ఇప్పుడు మీరు మెయిన్ ఏంటంటే ఫ్రీజింగ్, ఫ్లోటింగ్, స్లైడింగ్. సో ఈ మూడిటి గురించే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్లోటింగ్. ఇఫ్ యూ ఆర్ అలాటెడ్ విత్ ఏ సీట్ బట్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ దట్ ఇన్స్టిట్యూషన్ అండ్ దట్ కోర్స్, దెన్ యూ కెన్ గెట్ సీట్ ఇన్ ఏ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద అబౌవ్ ప్రిఫరెన్స్. మీకు కానీ ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక కోర్స్ వచ్చింది, మీకు ఆ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ లేదు అండ్ ఆ కోర్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు. మీరు ఫ్లోటింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీరు ఫిల్ చేసిన పైన ఉన్న కాలేజెస్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది అండ్ మీకు ఆ సీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు సపోజ్ 6th వన్ ఎన్ఐటి కాలికట్ కోర్స్ ఏ వచ్చింది. మీకు ఎన్ఐటి కాలికట్ కోర్స్ ఏ నచ్చలేదు అంటే ఎన్ఐటి కాలికట్ ఇంట్రెస్ట్ లేదు, ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు. మీరు కనుక ఫ్లోటింగ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే మీకు పైన 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎన్ఐటి సూరత్ కోర్స్ ఏ, కోర్స్ బి, ఎన్ఐటి వరంగల్ కోర్స్ ఏ, ఎన్ఐటి తిరుచి కోర్స్ బి, ఎన్ఐటి తిరుచి కోర్స్ ఏ. సో ఈ 5 కోర్సెస్ అండ్ ఈ 5 కాలేజెస్ సంబంధించిన కోర్సెస్లోనే మీకు సీట్ అనేది వస్తుంది. ఈ కింద ఉన్నాయి మాత్రం మీకు అనేది సీట్ రావు. ఓన్లీ మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో మీకు వచ్చిన సీట్ పైన కాలేజెస్లో ఏమైనా ఛాన్స్ ఉంటే నెక్స్ట్ రౌండ్లో ఇస్తారు. సో ఫ్లోటింగ్ ఆప్షన్ అంటే అది. కానీ ఈ సీట్ అనేది మీకు ఫిక్స్ అయిపోతుంది. మీరు నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళి మీకు సీట్ రాకపోయినా ఈ 6th ఎన్ఐటి కాలికట్ కోర్స్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఆ సీట్ అనేది ఫిక్స్. కానీ మీకు ఇంకా ఆశ అంటే మీకు టాప్ 5లో ఏదో ఒకటి వస్తుంది అంటే రావాలి అనుకుంటే మాత్రం మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు టాప్ 5 అనేది వస్తుంది. సో మెయిన్ ఏంటంటే మీకు ఇన్స్టిట్యూషన్ నచ్చకపోతే మాత్రం మీరు పైన ఉన్న ఏదైనా సపోజ్ పైన ఇంకో కాలికట్ ఉంది. సో ఫ్లోట్ పెట్టుకుంటే మాత్రం మీకు మళ్ళీ కాలికట్ అనేది రాదు. సో వేరే సపోజ్ ఇప్పుడు వరంగల్ ప్లేస్లో కాలికట్ పెట్టండి. సో మీకు ఫ్లోటింగ్ ప్లేస్లో ఫ్లోటింగ్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు కాలికట్ రాదు, తిరుచి కానీ సూరత్ కానీ వస్తుంది. సో అదే మీ ఫ్లోటింగ్ మీనింగ్ అయితే అది. మీరు ఇన్స్టిట్యూషన్ నచ్చకపోతే మీ ప్రిఫరెన్స్ ఆర్డర్లో పైన ఉన్న కాలేజెస్లో. సో మీరు చూడొచ్చు స్లైడింగ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ద ఇన్స్టిట్యూషన్ అలాటెడ్ బట్ నాట్ ద కోర్స్, వి షుడ్ యూస్ స్లైడింగ్ ఆప్షన్స్. సపోజ్ మీకు ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఇంట్రెస్ట్ ఉంది కానీ కోర్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు మీరు స్లైడింగ్ ఆప్షన్ యూస్ చేయాలి. సో మ్యాక్సిమం అందరికీ స్లైడింగ్ అండ్ ఫ్లోటింగ్ ఈ రెండింటి మధ్యనే డిఫరెన్స్ తెలీదు. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు స్లైడింగ్కి. సపోజ్ నేను 8 ప్రిఫరెన్సెస్ అనేది పెట్టాను. సో 6th ప్రిఫరెన్స్ మీరు చూడొచ్చు ఎన్ఐటి తిరుచి కోర్సి. నాకు రౌండ్ 1లో ఎన్ఐటి తిరుచి కోర్సి అనేది అలాట్ చేశారు నాకు. సపోజ్ నాకు ఎన్ఐటి తిరుచి మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ ఉంది కానీ కోర్స్ సి అనేది ఇంట్రెస్ట్ లేదు. సో మీరు స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకున్నట్లయితే ఆ సీట్ అనేది మీకు ఫిక్స్ అవుతుంది. కానీ ఓన్లీ పైన ఎన్ఐటి తిరుచి అనే కాలేజెస్లో కోర్సెస్ మాత్రమే మీకు గనక వచ్చే అవకాశం ఉంటే అలాట్ చేస్తారు తప్ప మీకు మిగతా కాలేజెస్ అనేవి అలాట్ చేయరు. సపోజ్ మీరు స్లైడింగ్ ఆప్షన్ పెట్టి ఎన్ఐటి
తిరుచి మీకు నచ్చింది కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ పెడితే మీకు ఎన్ఐటి సూరత్ కానీ ఎన్ఐటి వరంగల్ కానీ టాప్ 3, 4, 5 ప్లేస్లో ఉన్నాయి కదా, ఆ కాలేజెస్ అనేవి అస్సలు రావు. ఓన్లీ ఎన్ఐటి తిరుచి కోర్స్ ఏ కానీ కోర్స్ బి కానీ వచ్చే అవకాశం ఉంది. సో అది స్లైడింగ్ అంటే. సో ఇప్పుడు మీరు ఫ్లోటింగ్కి స్లైడింగ్ చూడొచ్చు. సో ఫ్లోటింగ్ అయితే మాత్రం మీకు ఇన్స్టిట్యూషన్ నచ్చలేదు, ప్లస్ కోర్స్ కూడా నచ్చలేదు. స్లైడింగ్ అయితే మాత్రం ఓన్లీ కోర్స్ నచ్చలేదు, ఇన్స్టిట్యూషన్ నచ్చింది. సో అదైతే డిఫరెన్స్. సో మళ్ళీ చెప్తున్నా, ఫ్లోటింగ్ అయితే మాత్రం మీకు సపోజ్ ఎన్ఐటి కాలికట్ నచ్చలేదు, సో మీరు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే ఎన్ఐటి కాలికట్ కాకుండా మిగతా ఇన్స్టిట్యూషన్స్ అనేవి వస్తాయి. అది కూడా టాప్ 5లో ఉన్నవి నా ప్రిఫరెన్స్ బట్టి. మీకు ఎన్ఐటి కాలికట్ కోర్స్ ఏ వచ్చినట్లయితే టాప్ 5 ప్రిఫరెన్సెస్లోనే మీకు సీట్ అనేది వస్తుంది, కానీ అది ఎన్ఐటి కాలికట్ ఇన్స్టిట్యూషన్ అవ్వదు. సో అది ఫ్లోట్కి స్లైడ్కి డిఫరెన్స్ అనేది. సో స్లైడ్ అయితే మాత్రం మీకు ఇన్స్టిట్యూషన్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ కోర్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు. సో స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఎన్ఐటి తిరుచిలోనే కోర్స్ ఏ కానీ కోర్స్ బి కానీ ఉంది కదా ఆప్షన్. సో ఆ రెండిట్లో ఏదైనా వాళ్ళు ఒకవేళ అవకాశం ఉంటే అలాట్ చేస్తారు. సో అది మీకు స్లైడింగ్ అండ్ ఫ్లోటింగ్ డిఫరెన్స్ వచ్చి. సో మీకు ఫ్రీజింగ్ అన్నా, స్లైడింగ్ అన్నా, ఫ్లోటింగ్ అన్నా, ఈ మూడింటికి మీరు మాత్రం ఫీ పే చేయాలి రౌండ్ 1 అయిపోయిన తర్వాత. సో మీరు ఈ 3 ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు కంపల్సరీ ఫీ అనేది పే చేయాలి. సో ఆ ఫీ పే చేసిన తర్వాత మీకు ఈ సీట్ అనేది ఫిక్స్డ్ అవుతుంది. సో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే స్లైడింగ్కి ఫ్లోటింగ్కి వచ్చి, సో మీకు సపోజ్ రౌండ్ 2 జరిగింది, రౌండ్ 2లో మీకు పైన టాప్ 5లో ఏ కాలేజెస్ రాలేదు, నా ప్రిఫరెన్స్ బట్టి 6th ఇది వచ్చింది. టాప్ 5 ఏ కాలేజ్ రాలేదు రౌండ్ 2లో, కానీ మీకు ఎన్ఐటి తిరుచి కోర్స్ అనే సీట్ మాత్రం ఉంటుంది. సో అది డిఫరెన్స్ వచ్చి, సో మీకు సీట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో మీరు ఓన్లీ అవకాశం ఉందా అని చెప్పి మీరు ట్రై చేస్తారు. సో అదే మీకు స్లైడింగ్ అండ్ ఫ్లోటింగ్ ఆప్షన్ వచ్చి సీట్ మాత్రం ఫిక్స్ అయిపోతుంది. అండ్ మీకు లాస్ట్ వచ్చి నాట్ అలాటెడ్ పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. సపోజ్ మీకు అలాట్మెంట్ రాలేకపోతే మీరు నెక్స్ట్ రౌండ్ పార్టిసిపేట్ చేస్తూ. నాట్ అలాటెడ్ అంటే మీకు సీట్ అనేది మీరు తక్కువ ప్రిఫరెన్సెస్ పెట్టుకుని మీకు ఆ ప్రిఫరెన్సెస్లో సీట్ రాకపోతే నాట్ అలాటెడ్. సో పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. సో మీరు మాత్రం నెక్స్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలి. సో ఫీ పేమెంట్, హూ వాంట్ టు చూస్ ఫ్రీజ్ ఫ్లోట్ స్లైడ్ హ్యాస్ టు పే ఫీ ఫర్ అలాటింగ్ యూ ద సీట్. సో మీకు మాత్రం ఆ సీట్ అనేది మీ పేరు మీద ఫిక్స్ చేయాలి కదా. మీరు ఫ్రీజ్ ఎంచుకున్నా, ఫ్లోట్ ఎంచుకున్నా, స్లైడ్ ఎంచుకున్నా మీరు ఫీ అనేది ఫ్రీజ్ చేయాలి. సో మీకు ఆ సీట్ అనేది ఫ్రీజ్ చేయాలి. సో అందుకు మీరు మాత్రం ఫీ పే చేయాలి. సో మీకు జనరల్ అయితే 35,000 పే చేయాలి, ఓబీసీ అయితే 35,000 పే చేయాలి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే మాత్రం ఓన్లీ 18,000 పే చేయాలి. సో అదైతే మీకు డిఫరెన్స్ వచ్చి. సో మీకు కానీ ఆ సీట్ అనేది ఫ్లోట్ చేయాలన్నా, స్లైడ్ చేయాలన్నా, ఫ్రీజ్ చేయాలన్నా మీరు మాత్రం ఈ ఫీజు కట్టే మీరు ఆ 3 చేయగలరు. సో అందరూ ఈ అమౌంట్ అనేది రెడీగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో రౌండ్ 1 అయిపోయిన తర్వాత మీరు ఈ డేట్లోపు ఫ్రీజ్ కానీ, ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ చేయాలని చెప్తారు. సో మీరు ఆ డేట్ కన్నా దాటిందా మీకు ఆ సీట్ అనేది రిజెక్ట్ అయిపోతుంది, అంటే మీకు ఆ సీట్ అనేది రాదు. సో మీకు చెప్పిన డేట్ ముందే ఈ ఫీ అనేది కట్టాలి. జనరల్ అయితే 35,000, ఓబీసీ అయితే 35,000, ఎస్సీ అయితే 18,000, ఎస్టీ అయితే 18,000, పీడబ్ల్యూడీ అనేది అయితే 18,000. సో అదైతే మీకు ఫీ వచ్చి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫ్రీజ్ అయిపోతుంది కదా, ఫ్రీజ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో సీట్ అలాట్మెంట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి కంపల్సరీ. సో ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ రౌండ్కి ఇంకా పార్టిసిపేట్ చేయలేరు. సో నీకు సీట్ వచ్చింది ఇంకా అయిపోయింది. సో ఫ్రీజ్ మీనింగ్ అయితే అది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళందరూ మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి తర్వాత. ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ అని చెప్పారు. సో మళ్ళీ కండిషన్స్ బాగోకపోతే ఆన్లైన్ చేయొచ్చు. సో ప్రజెంట్ వచ్చినట్లయితే మాత్రం మీకు ఆఫ్లైన్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, మీకు ఎన్ఐటి శ్రీనగర్ పెట్టుకున్నారు. సో మీరు మాత్రం ఎన్ఐటి శ్రీనగర్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీకు ఏ ఇన్స్టిట్యూషన్ అలాట్ అయ్యిందో ఆ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో మీనింగ్ అయితే అది. నెక్స్ట్ ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యూ షుడ్ పే పార్షియల్ అడ్మిషన్ ఫీ. సో లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు ఆన్లైన్ వెరిఫికేషన్ అవడం వల్ల పార్షియల్ అడ్మిషన్ ఫీ, అంటే మీకు పైన 35,000 కాకుండా ఈ 36,500 కూడా పే చేయాలి. సో ఇది కూడా లాస్ట్ ఇయర్ నుంచే పెట్టారు. సో ఆన్లైన్ వల్ల పెట్టారు అనుకుంటున్నారు అందరూ. సో 36,500 అనేది పార్షియల్ అడ్మిషన్ ఫీ అనేది పే చేయాలి అందరూ, ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళైతే. సో మీకు సో ఇది ఫ్రెండ్స్ మీకైతే. సో ఇప్పుడు దాకా మనం జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసాం. సో ఇప్పుడు మీకు
లాస్ట్ ఇయర్ అంటే 2020 కట్ ఆఫ్ చూపిస్తాను. అంటే మీరు చూడొచ్చు ఇప్పుడు. సో ఇయర్ అని ఉంది కదా, సో ఇది జోసా అఫీషియల్ వెబ్సైట్. సో మీరు ఇయర్ ఉంది కదా, సో దీన్ని బట్టి మీకు లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్కి ఏ సీట్ వచ్చిందో మీరు చూసుకోవచ్చు. సపోజ్ నేను 2020 సెలెక్ట్ చేశాను, రౌండ్ నెంబర్ వచ్చి 6th రౌండ్ సెలెక్ట్ చేశాను. సో ఇన్స్టిట్యూషన్ టైప్ వచ్చి ఆల్ అని సెలెక్ట్ చేశాను. సో మీకు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు, ఎన్ఐటి, ఐఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టిఐ. సో జిఎఫ్టిఐ కాలేజెస్ చూడొచ్చు, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. టోటల్ 4 టైప్స్ చూపించాను కదా. సో ఇప్పుడు మనం ఆల్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ అని ఉంది కదా, అది కూడా ఆల్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత అకాడమిక్ ప్రోగ్రామ్. సో ఇవి ఏంటంటే కోర్సెస్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కోర్సెస్ అన్నమాట. సో మీకు టోటల్ చూడొచ్చు మీరు కోర్సెస్. సో ఇప్పుడు నేను ఇప్పుడు మనం సిఎస్సి చూద్దాం. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేశాను. సబ్మిట్ అని నొక్కగానే మీరు చూడొచ్చు. సో మీకు లాస్ట్ ఇయర్ అంటే 2020 రౌండ్ 6 తర్వాత ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చింది, సో కట్ ఆఫ్ అన్నమాట. సో అది మీకు వస్తుంది. సపోజ్ మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ. ఫస్ట్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్. సో మీకు కోటా కూడా ఉంది చూడొచ్చు మీరు, ఏఐ ఆల్ ఇండియా కోటా. సో ఐఐటికి చెప్పాను కదా ఆల్ ఇండియా కోటా, హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఉండదు ఐఐటికి అయితే. సో ఆల్ ఇండియా కోటా. ఇక్కడైతే మాత్రం మీకు కేటగిరీ సి టైప్ అని ఉంది కదా, అక్కడైతే మాత్రం మీకు కేటగిరీస్ వస్తాయి. సో ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్. మీకు ఓపెనింగ్ ర్యాంక్ వచ్చి 1319, క్లోజింగ్ ర్యాంక్ 2251. అదే మీరు పీడబ్ల్యూడి ఓపెన్ అయితే మాత్రం మీకు ర్యాంక్ చూడొచ్చు. అదే ఓపెన్ అయ్యుండి ఫీమేల్ అయితే మాత్రం మీకు ర్యాంక్ కట్ ఆఫ్ చూడొచ్చు. సో ఈడబ్ల్యూఎస్ అయితే మీకు కట్ ఆఫ్, ఓబీసీ అయితే కట్ ఆఫ్, ఎస్సీ అయితే కట్ ఆఫ్, ఎస్టీ అయితే కట్ ఆఫ్. సో ఫస్ట్ భువనేశ్వర్, దాని తర్వాత బొంబాయి. సో ఆల్ కాలేజెస్ అనమాట, ఢిల్లీ. సో అలా మీకు టోటల్ అన్ని ఐఐటీస్, త్రిబుల్ ఐటీ, ఎన్ఐటి, జిఎఫ్టిఐ. సో ఈ అన్ని కాలేజెస్ లాస్ట్ ఇయర్ అనేవి చూపిస్తుంది మీకు ఏ ర్యాంక్కి ఏ సీట్ వచ్చింది అనేది. సో ఓబీసీకి ఏ ర్యాంక్ ఏ సీట్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్ ఏ ర్యాంక్ ఏ సీట్ వచ్చింది, ఓపెన్కి ఏ ర్యాంక్ ఏ సీట్ వచ్చింది అవన్నీ. సో సపోజ్ మనం రౌండ్ 6 కాకుండా రౌండ్ 4 పెట్టుకున్నాం. సో రౌండ్ 4 తర్వాత ఇన్స్టిట్యూషన్ వచ్చి ఐఐటి పెట్టుకుందాం. ఐఐటి తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ అని ఉంది కదా, సో దాన్ని మాత్రం మనం సపోజ్ ఐఐటి ధన్బాద్ అని పెట్టుకుందాం. అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ప్రోగ్రామ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పెట్టుకుందాం. సబ్మిట్ నొక్కగానే మీరు చూడొచ్చు ఐఐటి ధన్బాద్లో. సో ఇది మీకు ఐఐటి ధన్బాద్ ఓపెన్ కేటగిరీ ఏ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ సీట్ అనేది వచ్చింది, ఈడబ్ల్యూఎస్కి ఏ ర్యాంక్కి సీట్ అనేది వచ్చింది, ఓబీసీకి ఏ ర్యాంక్కి సీట్ అనేది వచ్చింది. సో ఇదైతే ఓన్లీ జోసా కౌన్సిలింగ్. సో జోసా కౌన్సిలింగ్ ఓన్లీ ఇది. సో అందుకే మీకు టోటల్ రౌండ్స్ చూడొచ్చు, ఓన్లీ 6 రౌండ్స్ ఉన్నాయి. సో సిఎస్ఏబి అయితే అన్ప్రెడిక్టబుల్ కాబట్టి అది చూపించలేదు. సో ఓన్లీ ఇది జోసా కౌన్సిలింగ్. సో రౌండ్ 6 దాకా మీకు చూపించారు. సో నేను చెప్పాను కదా ఐఐటికి ఓన్లీ ఆల్ ఇండియా స్టేట్ కోటా ఉంటుందని. సో దాంట్లో కేటగిరీస్ చూడొచ్చు మీరు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, జెండర్, ఎస్సీ మేల్ అయితే, ఎస్సీ ఫీమేల్ అయితే, ఎస్టీ మేల్ అయితే, ఎస్టీ ఫీమేల్, కట్ ఆఫ్ ఎంత చూడొచ్చు మీరు ర్యాంక్స్. సపోజ్ ఐఐటీ కాకుండా మనం ఎన్ఐటి సెలెక్ట్ చేద్దాం. ఎన్ఐటి సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ నేమ్ ఎన్ఐటి సిక్కిం సెలెక్ట్ చేద్దాం. అకాడమిక్ ప్రోగ్రామ్ వచ్చి మనం సిఎస్సి చూసుకుందాం. సిఎస్సి చూస్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఎన్ఐటి సిక్కిం చూడొచ్చు మీరు. సో టోటల్ 2 ఉన్నాయి, హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా. హోమ్ స్టేట్ కోటా అయితే మాత్రం మీకు ఓన్లీ సిక్కింలో 12th క్లాస్ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళకి అది. అండ్ అదర్ స్టేట్ కోటా అంటే మిగతా అన్ని స్టేట్స్లో 12th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రం అదర్ స్టేట్ కోటా. మీరు చూడొచ్చు హోమ్ స్టేట్ కోటా ఓపెన్ కేటగిరీ మీకు సిఎస్సి, ఓసీ అంటే జనరల్. మీకు హోమ్ స్టేట్ కోటా అయితే మాత్రం మీకు 3,29,823 అనేది కట్ ఆఫ్ హోమ్ స్టేట్ అయితే. అదే అదర్ స్టేట్ చూడొచ్చు మీరు 21,157. సో చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో మీకు కానీ కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే సో ఈ డిఫరెన్స్ మీకు ప్రాసెస్ వచ్చి జోసా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడ
లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అండ్ ర్యాంక్స్ ఉంటాయి. సో దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో 2020 కాదు, సో 2016 నుంచి 17, 18, 19, 20 సో అన్ని ఇయర్స్ చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు జోసా కౌన్సిలింగ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే మీరు కానీ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఈ వెబ్సైట్ లింక్ అనేది. జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో నేను అనేది క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు డేట్స్ అనేవి వచ్చినాయి. సో ఆ డేట్ సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో లెంతీ అవుతుంది. సో అందుకే నేను నెక్స్ట్ వీడియోలో ఏ డేట్స్లో ఎలా సబ్మిట్ చేయాలి, సో ఎలా పార్టిసిపేట్ చేయాలి, సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.